రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లో లెవెల్ వంతెనలు నీట మునిగాయి. పలు జాతీయ రాష్ట్ర రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ప్రాజెక్టులు, చెరువులు, జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుండగా అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ధర్మపురి నియోజకవర్గం వరద ప్రభావానికి తీవ్రంగా గురైంది. అక్సాయిపల్లె సమీప జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో జగిత్యాల, ధర్మపురి, మంచిర్యాల మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం బ్రిడ్జిపై కూడా నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమురంభీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో లో లెవెల్ వంతెనలు నీట మునిగాయి. కడెం మండలంలో అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోగా మంచిర్యాలలో ఇంటి గోడ కూలి 4గురికి గాయాలయ్యాయి. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లాలో బొగతా జలపాతానికి ప్రమాద స్థాయిలో వరద ప్రవాహం రావడంతో పర్యాటకుల సందర్శనను 2 రోజుల పాటు నిలిపివేశారు. మెదక్ జిల్లాలో భారీ వర్షం రైతులకు ఊరటనివ్వగా మరోవైపు విదర్భలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రాణహిత నదికి భారీ వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు చేరనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు ప్రవహిస్తున్న వంతెనలు, రహదారులు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ధర్మపురి నియోజకవర్గంలో చెరువులు పొంగి పొర్లుతున్నాయి. అక్సాయిపల్లె సమీప జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో జగిత్యాల, ధర్మపురి, మంచిర్యాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనంతరం బ్రిడ్జిపై కూడా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. జిల్లా కేంద్రంలో కాలనీలు జలమయమై వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాత బస్టాండ్ ప్రాంతం మోకాలి లోతు నీటితో నిండిపోవడంతో పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వాగులు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లింగాపూర్ మండలం పిట్టగూడ వద్ద లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా సిర్పూర్, యూతిర్యాని మండలాల్లో వంతెనలు మునిగిపోయాయి. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజిపేట పరిధిలో కుర్రగూడ, పాత రేవుజిపేట్ గ్రామాల మధ్య అప్రోచ్ రోడ్డు వరదలకు కొట్టుకుపోవడంతో గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. మంచిర్యాల జిల్లాలో అలుగామ వద్ద ఇంటి గోడ కూలి 4గురికి గాయాలయ్యాయి. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. లక్ష్మణ్ చందా మండలంలో రహదారి తెగపోవడంతో అధికారులు ట్రాఫిక్ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు.
ములుగు, మెదక్ జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగతా జలపాతానికి ప్రమాద స్థాయిలో వరద ప్రవాహం రావడంతో 2 రోజుల పాటు పర్యాటకుల సందర్శనను ఫారెస్ట్ అధికారులు నిలిపివేశారు. మెదక్ జిల్లా నరసాపురం నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షం రైతులకు ఊరటనిచ్చింది. 2 రోజులుగా వర్షాభావంతో ఎండిపోతున్న పంటలకు ఈ వర్షం జీవం పోసిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుంది. విదర్భలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రాణహితకు 29 నుంచి 31 తేదీల మధ్య భారీ వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పెన్గంగా, వార్దా, వైగంగా నదుల ప్రవాహం పెరగడంతో తుమ్మిడిహెట్టి ప్రాంతంలోని లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే అల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీగా నీటి విడుదల కొనసాగుతుండటంతో జూరాల ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, వరద నీరు ప్రవహిస్తున్న వంతెనలు, రహదారులు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.